టీటీడీ డైరెక్ట్ గా వెళ్ళలేదు, నెయ్యి తీసుకెళ్లారు, ఆ నెయ్యిలో కల్తీ జరిగింది లేదు రిపోర్ట్ ఇచ్చింది అంతే. అంతే. అది తీసుకెళ్ళినోడు ఎవడు? ఏం తీసుకెళ్ళాడు? ఇందులోదే తీసుకెళ్ళాడు అనడానికి ఏంటి సాక్ష్యం? అంతే కదా. అవును. రెండవది, అక్కడికి శాంపుల్ తర్వాతన ఇది వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడిగింది అదే కదా, ఇంకో శాంపుల్ ఇంకోటి ఎందుకు పంపించాలి అక్కడికి? ఇంకోటి సెప్టెంబర్లో జరిగితే అదే జూలైలో జరిగితే 3 నెలల తర్వాత నువ్వు రిపోర్ట్ రిలీజ్ చేయడం ఏంటి? వచ్చేసిన రిపోర్ట్ కూడా అప్పుడే వచ్చింది కానీ బయట పెట్టలేదు. బయట పెట్టకపోవడం ఏంటి? ఇంకోటి తప్పే జరిగింది అనుకుందాం, తప్పు జరిగితే వెంటనే సంప్రోక్షణ చేయాలి కదా. ఒక కుక్క గుళ్ళోకి వచ్చిందో పంది గుళ్ళోకి వచ్చిందంటే ఏం చేస్తాం మనం? వెంటనే సంప్రోక్షణ కార్యక్రమం చేస్తాం కదా పొరపాటున అడుగు పెట్టినప్పుడు. అలాంటిది ఏకంగా దాంతో నెయ్యి కలిసిన దాంట్లో ఆలయం లోపల ఉండేటటువంటి ప్రాంతంలో లడ్డు తయారు చేస్తారు. అట్లాంటి దాంట్లో నువ్వు ఇట్లా జరిగింది అన్నప్పుడు ఎంత పెద్ద పొరపాటు అది, ఎంత పెద్ద ద్రోహం అది. నెల రోజుల పాటు ఎటువంటి శుద్ధి చేయకుండా దేవుడికి పూజలు చేసినట్టే. నెల రోజులు ఏంటి? జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలలు, 2 నెలలు దగ్గర 2-3 నెలలు. అంటే అంత తేడా ఏంటి? ఎవరికి చెప్పకపోవడం ఏంటి? కనీసం క్రాస్ చెకింగ్ చేయకపోవడం. ఇంకోటి అది తేడా వచ్చింది, వెంటనే ఏం చేయాలి? ఆ రోజుల్లో తయారైన లడ్డూని శాంపుల్కి పంపించి ఉండాలి కదా. లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్పారు? 4 ట్యాంకర్లు కలిపారు, ముందు కల్తీ అనే డౌట్ వచ్చినా కూడా వాటిని కలిపేశారు, ఆ తర్వాత 4 ట్యాంకర్లు తిప్పి పంపించారని ఈవో మాటలకి రివర్స్లో చంద్రబాబు గారు చెప్పారు. ఓకే, రైట్. మరి ఆ 4 ట్యాంకర్లతో తయారు చేసినటువంటిది లడ్డూ చేశారా లేకపోతే ఇంకో ఆహారం చేశారా? అది ఏమైనా తనిఖీ చేయించారా? లేదు కదా. ఇప్పుడు చట్టబద్ధంగా అయితే వీళ్ళు నిరూపించడానికి ఏమీ లేదు. ఎందుకని? ఆ ట్యాంకర్లు వెనక్కి పంపించేశారు, ఆ ట్యాంకర్లకి సంబంధించినటువంటి ప్రొసీజర్ పక్క వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడ తనిఖీ చేస్తారు? ఏం తనిఖీ చేస్తారు? ప్రొసీజర్ ప్రకారం కూడా నెయ్యి తనిఖీకి పంపించాలి శాంపిల్స్. ఏది జరగనప్పుడు ఏ విధంగా వాళ్ళు ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు చట్ట ప్రకారం శిక్షించాలంటే ఇప్పుడు సిట్ అన్నారు, ఏం చేస్తారు సిట్ వెళ్ళి? ఏదో నిన్న అంటున్నారు ఎంత కొలత ఉంటుంది, ఎట్ట టెస్ట్ చేస్తారు, ఆ ల్యాబ్ ఎట్ట ఉంది,